నమస్కారం. భారత ప్రభుత్వానికి చెందిన తపాలా శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన లేఖారచన పోటీలలో తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం గెలుచుకున్నారు. ది జాయ్ ఆఫ్ రైటింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ అనే అంశంపై వ్రాసిన దానికి ఈ గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మంగు సూర్యప్రకాష్, హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా సుబ్బారావులు స్వయంగా స్కూల్కు వెళ్లి సృజనాత్మకతతో వ్రాసిన విజేత రామకృష్ణను అభినందించారు. ఇందులో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ పంపిన 25,000 రూపాయల నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ పోటీల లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక పరీక్ష అంటే చిన్నపిల్లల్లో ఉన్న ప్రతిభని వెతికి దిగాలి అనే దాంట్లో లెటర్ రైట్ కాంపిటీషన్ పెట్టారండి. దాంట్లో ఇక్కడ మీరు తణుకు వెస్ట్ గోదావరి కాదండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వెతికి తీసిన దాంట్లో మీరు మీ స్కూలు ప్రథమ బహుమతిగా రావడం జరిగిందండి. ఒకసారి మీ స్కూల్ పిల్లలు మా పోస్ట్ ఆఫీస్ కూడా వస్తే సార్ చెప్పినప్పుడు చెప్పినట్లుగా మీ పోస్ట్ ఆఫీస్లో కూడా అసలు ఏం వస్తువులు ఉంటాయి ఏంటి అన్నది మీరు కూడా తెలుసుకోవచ్చు. మీరు రాబోయే తరానికి ప్రతినిధులు కనుక చదువు ఒకటే ప్రామాణికం కాదు, మన చదువుతో పాటు సార్ అంటే ఈరోజు చాలామంది సైన్స్ సోషల్ తిరిగిపోతే మీరు సెల్ ఫోన్లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతాయి, యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి. కానీ ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా మన మర్యాదలు ఉండాలి, ఎలా విలువలతో ఉండాలి, బయట సమాజంలో ఎలా ఉన్నతంగా ఎదగాలి అనే విషయాలు చాలామంది చెప్పట్లేదు. మీకు విద్యతో పాటు ఉన్నత విలువలు నేర్పిస్తున్న మీ గురువు గారైనా మీ ప్రిన్సిపల్ గారు ఉండటం మీ అందరూ. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఇరగవరం సిపిఎం కార్యకర్తలు శుక్రవారం విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి నినాదాలిచ్చారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లి కోటేశ్వరరావు, డి నాగబాబు, జి గంగాధర్రావు, జె శివయ్య, ఎం పాటియలు పాల్గొన్నారు. ఎంటెక్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్ 2025 పరీక్షలో తాడేపల్లిగూడెంలో గల ఏపీ ఎన్ఐటి విద్యార్థులు సత్తా చాటారు. బీటెక్ చదువుతున్న కె నవ్య 8వ ర్యాంకు, సిహెచ్ దినేష్ 23, డి వర్ధన్ 40, కలిదిండి శ్రీధర్ వర్మ 56, కె కళాతులసి 102, అతిథి అనన్య 164 ర్యాంకులు సాధించి తమ ప్రతిభను కనపరిచారు. ఇలా 100 లోపు ర్యాంకులు 4, 500 లోపు 10 మంది, 500 నుంచి 1000 లోపు ర్యాంకులు 12 మంది సాధించారు. అకాడమిక్ డీన్ ఎన్ జయరాం ర్యాంకర్లను అభినందిస్తూ మాట్లాడారు. ఏపీ ఎన్ఐటి ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఉచిత గేట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గేట్ ఫ్రీ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ జి వినోద్ కుమార్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పుర ప్రజల ఇలవేల్పు గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక సౌభాగ్య కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 1500 మంది మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆచరించారు. అష్టలక్ష్మిలను ఆరాధిస్తూ వేద పండితులు, అర్చక స్వాములు ఈ పూజలు చేయించారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ఆస్థాన ఘనాపాటి ఈవని రామచంద్రస్వామి సోమయాజులు ఆధ్వర్యంలో బాదంపూడి ఫణేంద్ర శర్మ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మల సహచర్య నేతృత్వం వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు పూజకు కావాల్సిన సామగ్రిని సమకూర్చారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాతూరు యూత్ అంజీ మిత్ర బృందం ఏర్పాట్లు పర్యవేక్షించారు. పూజల అనంతరం అన్న సమారాధన జరిగింది. అనే ఒకసారి చూడు
ఉపచార పూజయా చ మా వృత్తి వ్యాపార వ్యవహారాదుల యందు ప్రశాంతమైన మనసుతో కూర్చుని. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో దీనికి సంబంధించిన సమన్వయ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, 20% మంది పేదలను దత్తత తీసుకొని వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో B4 విధానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలకు P4 పై వివరించాలన్నారు. వీరిని ఆహ్వానించి ప్రత్యేక బస్సుల ద్వారా అమరావతి ప్రారంభోత్సవ వేదికకు తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే బస్సుల ద్వారా కార్యక్రమానికి తీసుకొచ్చే వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు తిరిగి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ చిన్నరాముడు, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన 50 రూపాయల క్యూ లైన్ వారధిని, అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన పేవర్ బ్లాక్ ఉచిత క్యూ లైన్ను ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కరుటూరి నరసింహారావు, ముదునూరి వెంకటరాజు, కాయల జగన్నాథం మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆక్వా జోన్ గ్రామ సభలను మామిడికుదురు మండలం గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ సభలో జోన్ పరిధిలో లేని భూములను చేర్చడంపై చర్చించారు. సంబంధిత రైతులు వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించారు. తద్వారా ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి గన్నవరం, నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామ సత్యనారాయణ, ఫిషరీస్ అధికారులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 11 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 86,52,879 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో శుక్రవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కానుకల రూపేణ 103 గ్రాముల బంగారం, 2 కేజీల 75 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుష్మాన్ భారత్ పేరుతో ఆంధ్రప్రదేశ్ కు 118 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. భీమవరంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు. అభివృద్ధి, సంక్షేమం 2 కలుగా భావించి ఆంధ్రప్రదేశ్ ను ముందుకు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం. పాలకులలో వివరించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ముస్లింల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తనకు నూర్ మసీద్ ఇఫ్తార్ విందులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తణుకులో ముస్లిం సోదరుల మౌన ప్రదర్శన. నల్ల బ్యాడ్జీలు ధరించిన మైనారిటీలు. ప్రశాంతంగా ముగిసిన తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలు. విజేతలను అభినందించిన లాయర్లు. ఈ నెల 30, 31 సెలవు రోజుల్లో కూడా సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యథావిధిగా విధులు, సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన సబ్ రిజిస్ట్రార్ కృష్ణంరాజు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని ఈ నెల 30న ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 11 రోజుల హుండీల ఆదాయం 86 లక్షలు, 103 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి కూడా ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణాధికారి NVSN మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.